హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ ప్రారంభంగానుంది. అయితే అందులో భాగంగానే డిసెంబర్ 17న మొదటి వన్డే జరగనుంది. ఈ వన్డేలో భారత్ జట్టు ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే భారత్ మాత్రం అయితే దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. అందులో భాగంగానే మొదటిగా టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఓడిఐ సిరీస్, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ ఆడనుంది. మొత్తం మీదిగా అయితే టీ20 సిరీస్ 1-1తో సమానం చేయడం జరిగింది. అటు భారత్ థర్డ్ టీ20లో గెలవగా దక్షిణాఫ్రికా వచ్చేసరికి సెకండ్ టీ20లో గెలిచింది. మొదటి టీ20లో వర్షార్పణం అయింది. అయితే టీ20 సిరీస్ తర్వాత భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఓడిఐ సిరీస్ జరగనుంది. 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లోని మొదటి మ్యాచ్ డిసెంబర్ 17న జోహెన్స్బర్గ్ వేదికగా తొలి వన్డే జరగనుంది. టీమిండియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ వరల్డ్ కప్ తర్వాత మొదటి ఓడిఐ ఆడనుంది. ఎందుకంటే వరల్డ్ కప్ 50 ఓవర్ల తర్వాత ఫస్ట్గా ఓడిఐ ఆడనుంది ఇరు జట్లు కూడా. ఈ ఓడిఐ జట్టుకు వచ్చేసరికి కెప్టెన్గా కేఎల్ రాహుల్ వహిస్తున్నాడు. టీ20 కెప్టెన్గా మొన్నటిదాకా సూర్యకుమార్ యాదవ్ వహించాడు. ఇప్పుడు ఓడిఐ సిరీస్కి వచ్చేసరికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత కేఎల్ రాహుల్ జట్టులోకి రావడం జరిగింది. ఫస్ట్ ఓడిఐతోనే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనితో పాటు రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, మహమ్మద్ షమి కానీ టెస్ట్ జట్టుతోని రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టెస్ట్ సిరీస్ తోటి వీళ్ళందరూ. కేఎల్ రాహుల్ మాత్రం అయితే ఓడిఐ సిరీస్ తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. అతనితో పాటు ఈ ఓడిఐ సిరీస్లో రింకు సింగ్ కానీ, సంజు శాంసన్ కానీ, తిలక్ వర్మ కానీ, రుతురాజ్ గైక్వాడ్కు ఓడిఐ సిరీస్లో ఛాయిస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యజేంద్ర చాహల్తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా ఓడిఐ సిరీస్లో ఆడనున్నారు. అయితే మొత్తం మీదిగా వీళ్ళు ఎంట్రీ తోటి టీమిండియా జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి వన్డేలో టీమిండియా జట్టు ఈ విధంగా ఉండబోతుంది. ఓపెనర్లుగా వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ చేయనున్నారు. సాయి సుదర్శన్ మన టీమిండియాలో కొత్తగా రానున్నాడు వన్డే జట్టులోకి. అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి చెప్పనక్కరలేదు. రుతురాజ్ గైక్వాడ్లో టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లోనూ సెంచరీలతోనే వరుస హాఫ్ సెంచరీతోనే రాణించడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అతను తోడుగా సాయి సుదర్శన్ ఓపెనర్గా చేయనున్నాడు. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి తిలక్ వర్మ రానున్నాడు వన్ డౌన్గా. తిలక్ వర్మనైతే మన దక్షిణాఫ్రికాతో చివరి 2 టీ20లోను వన్ డౌన్గా రానున్నాడు. మొదటి టీ20లోను 2 టీ20లో అద్భుతంగా రాణించడం జరిగింది తిలక్ వర్మ. కానీ 3వ టీ20లో అనూహ్యంగా అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే వన్ డౌన్లో కూడా తిలక్ వర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాకపోతే తిలక్ వర్మ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కాకపోతే మిడిల్ ఆర్డర్లో వచ్చే తిలక్ వర్మ ఓడిఐలో వన్ డౌన్లో రాణించడా అనేది చూడాలి. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత కొద్ది రోజుల వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడం జరిగింది మిడిల్ ఆర్డర్లోను. అదేవిధంగా టీ20 సిరీస్లోను మిడిల్ ఆర్డర్లోను అద్భుతంగా రాణించడం జరిగింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఓడిఐ సిరీస్లో కూడా మిడిల్ ఆర్డర్లోనే రానున్నాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి కేఎల్ రాహుల్ రానున్నాడు. కేఎల్ రాహుల్ కీపింగ్తో పాటు కెప్టెన్సీగా వహించనున్నాడు. 2 విధాలుగా చేయనున్నాడు కేఎల్ రాహుల్ వరల్డ్ కప్ తర్వాత ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కేఎల్ రాహుల్ అప్పుడు ఇంజరీ తర్వాత వరల్డ్ కప్ ఆడడం జరిగింది. వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో, ఏ విధంగా ఆడతాడో చూడాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఫినిషర్గా రింకు సింగ్ బరిలో దిగుతున్నాడు. మొదటిగా రింకు సింగ్ ఓడిఐ సిరీస్ ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా మన టీమిండియా టీ20 సిరీస్లు మాత్రమే ఆడాడు. ఫస్ట్ టైంగా రింకు సింగ్ ఓడిఐ సిరీస్లో ఆడుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి అక్షర్ పటేల్ ఆడనున్నాడు స్పెషలిస్ట్ స్పిన్నర్ గాను. యజేంద్ర చహల్ చూతా ఉన్నాడు ఈ మ్యాచ్లో. మరి యజేంద్ర చహల్ ఈ జట్టులో తీసుకుంటారా లేదా అని. ఆ తర్వాత దీపక్ చహర్ పేసర్ విభాగానికి వచ్చినట్టయితే దీపక్ చహర్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ, ముఖేష్ కుమార్ కానీ ఉన్నారు. హర్షదీప్ సింగ్ కూడా ఉన్నారు. కాకపోతే వీరిలో మాత్రం వచ్చేసరికి దీపక్ చహర్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఆవేష్ ఖాన్కు, ముఖేష్ కుమార్కు జట్టులో అవకాశం ఎక్కువగాను ఉంటుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా యజేంద్ర చహల్ తీసుకునే అవకాశం ఎందుకుంటే అక్షర్ పటేల్ రీప్లేస్గా తీసుకుంటా అనుకుంటాం. కానీ అక్షర్ పటేల్ ఆల్రౌండర్ కోట కింద ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్గాను యజేంద్ర చహల్ తీసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. మొత్తం మీది అయితే టీమిండియా జట్టు ఈ విధంగా ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, యజేంద్ర చహల్
తో కూడిన 11 మంది తొలి మ్యాచ్ ఆడనుంది భారత్ జట్టు. మరి మొదటి వన్డేలో భారత్ జట్టు ఏ విధంగా ఎలా ఆడుతుందో మరి కొద్ది గంటలు వేచి చూడాలి. మరి చూద్దాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.